ఎత్తిరాల సురేష్ కృష్ణ నేను తండ్రి ఎత్తిరాల సుబ్బయ్య అను అను నేను నేను శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానమునకు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానముకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములు ఉపయోగించి వినియోగించి విశ్వాసపూర్వకంగా పర్యవేక్షణ జ్ఞానముతో విచక్షణ జ్ఞానముతో నిపుణుడై పాటించగా దుర్దేశరహితుడై దేవాలయ అభివృద్ధి పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ సంస్థల నిధులను గురించి 1987 సంవత్సరం చట్ట ప్రకారము దానికి సంబంధించిన నియమములను అనుసరించి వర్తించగలవాడని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయములను ఏదైనా గాని నాకు ధర్మకర్త పదవి బాధ్యతను సక్రమముగా నిర్వహించుటకు తప్ప ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని సమక్షమును గాని పరోక్షంగా గాని తెలుపక రహస్యముగా ఉంచుదనని ఇందు మూలంగా దేవుణ్ణి సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నన్ను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాస పూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడనై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ సంస్థల విధులను గురించి 1987 సంవత్సరం చట్టమును ప్రకారము దానికి సంబంధించిన నియమములను సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్యము విషయము ఏదేని గాని నాకు ధర్మకర్త పదవి బాధ్యతను సక్రమంగా నిర్వహించుటకు తప్ప ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని సమక్షమున గాని పరోక్షముగా గాని తెలుపక రహస్యముగా ఉంచుదునని ఇందు మూలముగా దేవుని సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చైర్మన్ అలాగే మెంబర్స్ చేత ప్రమాణ స్వీకారానికి ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి నా ఎలక్షన్ క్యాంపెయినింగ్ తొలి అడుగు వేసిన దేవస్థానం ఇది. ఇటువంటి ఒక గొప్ప దేవస్థానం మన నెల్లూరు జిల్లా వాసులకు అందరికీ సుపరిచితమై అందరూ ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలకు కానీ ఉత్సవాలకు కానీ తండోపతండాలుగా జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. ఈరోజు మనం వేసిన ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, చైర్మన్ కానీ సభ్యులకు కానీ భగవంతుడికి సేవ చేసే అవకాశం మనకి రావడము అనేది మనం ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పి నేను భావిస్తుంటాను. అదేవిధంగా మీరందరూ కూడా భావించాలని నేను కోరుకుంటున్నాను. ఆలయ నియమాలు పాటిస్తూ అర్చకులు, అధికారులు, అదేవిధంగా బోర్డు
చైర్మన్ అందరూ సమన్వయపరుచుకొని ఏ అడుగు వేయాలన్నా ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ ఆలయ ఆచారాలకి ఇబ్బంది కలగకుండా, ఆలయ ఆస్తులు అన్యక్రాంతం కాకుండా, ఇక్కడికి వచ్చే సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసుకోవడమే ఈరోజు నియమించబడిన ఈ చైర్మన్ కానీ కమిటీ సభ్యులకు కానీ అందరికీ ఆ భగవంతుడి సేవలో ఇవన్నీ చేసుకుంటూ తరించాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలని, దానికి ఎటువంటి సహకారం కావాలన్నా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నేను తప్పకుండా మీకు అండగా ఉంటామని, ఇక్కడ బోర్డు మెంబర్లు మాత్రమే, చైర్మన్ మాత్రమే ఈ ఆలయానికి పనిచేయాలి అనేది లేదు. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుడు ఆశీస్సులు కావాలని, ఈ దేవస్థానానికి పని చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, ఈరోజు సురేష్ కృష్ణ చైర్మన్ గా, కరణ్ కుమార్ మెంబర్, భాగ్యరేఖ మెంబర్, వనజ మెంబర్, పద్మ, కల్పన, అలాగే సుబ్రహ్మణ్యం, రమేష్, శ్రీనివాసులు వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ కి, ప్రతి మెంబర్ కి అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆ స్వామివారి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని, మీరు ఆ స్వామివారి సేవ ఎల్లప్పుడూ చేయాలని కోరుకుంటూ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. आश्वेजमासे कृष्णपक्षे एकादश्यायां शुभदु वासरः वासरस्तु भाग्यवासरयुक्तायां शुभनक्षत्रशुभयोगमः एवं गुणविशेषणविशिष्टायां श्यां शुभदिवस्य भगवद्गीता रामतीर्थपुरनिवासस्य श्रीमद्गङ्गाकामाक्षी మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.